వందే మాత్రం వెల్కమ్ టు ఆర్ పొలిటికల్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా చెక్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందేగా సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది జరుగుతున్నప్పుడు కొన్ని వింత అద్భుత తప్పులు బయటకు వచ్చినాయట ఎన్నికల సంఘం వాటిని చూసి ఆశ్చర్యపోవడమే కాదు బాబోయ్ అనుకుందట ఎంత వింత తప్పులో చెప్పనా ఒక వ్యక్తిని 389 మంది ఓటర్లకు తండ్రిగా నమోదు చేసిందట అంటే 389 మందికి ఒకడే తండ్రి అంతేకాదు ఇంకో దగ్గర 310 మందికి ఒక్కడే తండ్రట ఇలా నమోదు చేసిండ్రు అంటే ఒకే వ్యక్తికి 100 మంది పిల్లలు ఉన్నట్లు రికార్డుల్లో ఉంది ఇది అసలు సాధ్యం అవుతుందా ఏడైనా అసలు సాధ్యం కానే కాదు మరి ఇది ఎలా జరిగింది అంటే ఓటర్ల వివరాలు నమోదు చేసే సమయంలో డేటా ఎంట్రీ తప్పులైనా జరగాలి కాపీ పేస్ట్ పొరపాట్లైనా అవ్వాలి లేదా పాత వివరాలు సరిగా అప్డేట్ కాకపోవడం అన్నా కావాలి లేదా కావాలని దొంగ ఓటర్ ఐడీలు సృష్టించడంలో మార్గమైనా అయి ఉండాలి ఇలాంటి తప్పులు వీటి వల్ల వచ్చుంటాయని అధికారులు చెబుతున్నారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన మోసమా కాదా అనేది తేల్చాల్సి ఉంది ఇవి కేవలం టెక్నికల్ డేటా పొరపాట్లు అన్ని తప్పు ఎంట్రీలను సరిచేస్తున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ప్రజలకు నోటీసులు ఇస్తారు మీ పేరు తండ్రి తల్లి పేరు వయస్సు సరిగా ఉందో లేదో చెక్ చేయమంటారు తప్పులుంటే సరిచేసే అవకాశం ఇస్తారు దీని నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్నాలజీ ఎంత ఉపయోగకరమైన చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారొచ్చు అందుకే ఓటర్ల జాబితా లాంటి ముఖ్యమైన విషయాల్లో డబుల్ చెకింగ్ చాలా అవసరం అంతేకాదు కొన్ని లక్షల దొంగ ఓట్లు పశ్చిమ బెంగాల్లో బయటపడుతున్నాయి ఆ దొంగ ఓట్లకు చెక్ పెడితే మమతా బెనర్జీ తలరాత మారిపోతుంది ఎందుకంటే ఆ దొంగ ఓట్లతోనే అధికారంలోకి వస్తున్న మమతా బెనర్జీ ఇప్పుడు ఆ దొంగ ఓట్లు పోతున్నందుకు చాలా బాధపడుతుందట ఎందుకంటే అధికారానికి దూరం అవుతుంది కాబట్టి ఇలాంటి అద్భుత తప్పిదాలన్నీ పశ్చిమ బెంగాల్లోనే జరుగుతాయి మరి ఎందుకు మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తూనే ఉందండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్